అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. నేను అడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారో, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, పేదవాని కున్న నీడ నేల కూలి చెదురుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు. రాజ్యం రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారదు, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. కలిగినోళ్ళ కలికి మేడ మేడకెదుటే మురికివాడ, కారులోన దొరల జోరు కాలె కడుపుతో తిరుగునొకరు. ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు, అప్పులతో నెత్తిన ఎత్తిరిరాళ్ళు. కోట్లల్లో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. నిజమైన స్వాతంత్రం అంటే జెండాలు ఎగిరేయడమో సంబరాలు చేసుకోవడమో కాదు. ప్రతి పేదవాడికి కూడు నీడ గుడ్డ దొరికినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో జీవనోపాధి లేకుండా, కరెంటు వెలుగులు కూడా లేకుండా జీవించేవారు చాలామంది ఉన్నారు. దయచేసి గమనించగలరు.